హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఇన్ రెడ్మీ మొబైల్స్ చూద్దాం. ఫస్ట్లీ మన ఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. దాని తర్వాత యాప్స్లో ఓపెన్ చేయాలి. కింద స్క్రోల్ చేసి యాప్స్ అని వస్తుంది. ఇందులో మీరు ఫస్ట్ చేయాల్సింది బ్యాక్గ్రౌండ్ ఆటో స్టార్ట్. ఇందులో మీకు ఇక్కడ పైన ఆన్ చేసిన ఆప్షన్స్ ఏవేవి అవసరం అనుకుంటున్నారో అవే ఆన్ పెట్టాలి. దీనివల్ల మీ బ్యాక్గ్రౌండ్లో యాప్స్ దానికి అవే స్టార్ట్ అవుతాయి. మీకు ఏది అవసరం లేదో అవి మీరు ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఈ 3 అవసరం కాబట్టి నేను ఇవి 3 సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు యాక్టివ్ బ్యాటరీ అనే యాప్ నేను చాలాసేపు వాడాను. దానివల్ల దాని బ్యాక్గ్రౌండ్ రన్ అవ్వద్దు అని అనుకుంటే ఇక్కడ బ్యాటరీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లోజ్ ఆఫ్టర్ 10 మినిట్స్ అంటే ఈ 10 మినిట్స్లో క్లోజ్ అయిపోద్ది. ఏ బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ నడవదు. దాని తర్వాత ఈ గేమ్ నేను ఆడతాను బట్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు అనుకుంటే రెస్ట్రిక్ట్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేసి ఒక క్లిక్ చేయడం వల్ల ఇది అసలు బ్యాక్గ్రౌండ్లో నడవదు. సెకండ్ స్టెప్, మీ ఫోన్లో బ్యాటరీ ఆప్షన్స్కి వెళ్ళి ఇక్కడ బ్యాటరీ చెకప్ దగ్గర యాప్స్ ఉంటాయి. యాప్స్ని క్లియర్ చేసేయాలి. మేము ఫస్ట్ 3 ఆప్షన్స్ సెలెక్ట్ చేసి కింద క్లియర్ అని యాడ్ చేయడం వల్ల మీకు ఎక్స్ట్రా బ్యాటరీ ఆప్టిమైజేషన్ వస్తుంది. థర్డ్ స్టెప్, నెక్స్ట్ ఇక్కడ కింద అడిషనల్ ఫీచర్స్లో వెళ్తే మీరు మేక్ బ్యాటరీ సేవర్, మేక్ 5G బ్యాటరీ సేవర్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీరు దాన్ని ఆన్ చేసుకోవాలి. దానివల్ల కూడా మీకు చాలా బాగా ఆప్టిమైజేషన్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.